తీర్చిదిద్దడం, అదేవిధంగా మంచి ఆరోగ్య ఆహారపు అలవాట్లను పెంపొందించడం అనేటువంటివి కూడా ఒకే ఉద్దేశాలు. వీటితో పాటుగా ఇంకేం ఉద్దేశాలు మనకున్నాయంటే సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం పరిరక్షించాలి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించవలసి ఉంటుంది. ఎందుకంటే భారతదేశము సంస్కృతికి సాంప్రదాయానికి పుట్టినిల్లు వంటిది. ఇంకా చెప్పాలంటే అన్నిళ్ళు వంటిది. దేనికైనా మూలం, ధార్మికతకు మూలం మన సంస్కృతి అనేటువంటిది. ఆధ్యాత్మిక జీవనానికి మూలంగా మనం చెప్పుకుంటాం. అందుకే విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒక ప్రకృతికి సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. సంస్కృతి ఏం చెప్తుందంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సమన్వయాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతి మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి దేశానికి సంస్కృతి ఉన్నట్టే మన దేశానికి కూడా ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో ధార్మిక జీవన విధానం ఉంది, సాంస్కృతిక ఆచారపు అలవాట్లు ఉన్నాయి, ప్రకృతి నియమాలు ఉన్నాయి, ప్రకృతి సమన్వయం ఉంది. ఈ సమన్వయాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ 4 అంశాలు మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయి. మన సంస్కృతి మన జీవన విధానంతో ముడిపడి ఉంది. మన యొక్క ప్రకృతి సమన్వయం మన జీవన విధానంతో ముడిపడి ఉంది. మన యొక్క ఆచార వ్యవహారాలు మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా ప్రకృతి మన జీవన విధానంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మనకున్నటువంటి ఈ యొక్క ప్రకృతి వనరులను, ప్రకృతి సహజ వనరులను మనం పరిరక్షించుకుంటూనే భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి వాటిని కూడా ఒక ఉపాధ్యాయుడు బోధన చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తే విద్యార్థులలో ఈ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఉద్దేశాలు నెరవేర్చడం జరుగుతుందో ఆటోమేటిక్గా మనం విలువలను చేరుకుంటామనేది మీకు ముందే చెప్పాను. ఉద్దేశాలను, గమ్యాలను మనం చేరుకున్నామా విలువలను చేరుకున్నట్టు. ఇవన్నీ మూర్త దిశలో మనం చేరుకుంటే ఆటోమేటిక్గా విలువలే అనేటువంటి అమూర్త దిశకు మనం చేరుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది. తర్వాత సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిరక్షించాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం పరిరక్షించవలసి ఉంటుంది. మన చుట్టూ ఉన్న అనేక పరిసరాలు ఉన్నాయి, అనేక ఆవరణాలు ఉన్నాయి. జీవావరణం ఉంది, జలావరణం ఉంది, ఆశ్మావరణం ఉంది. ఇందులో ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, గడ్డి భూములు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, శీతల మండలాలు ఉన్నాయి, టాండ్రా ప్రాంతాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆవరణాలు మనకు ఒక విజ్ఞాన శాస్త్రంలో కనిపించడం జరుగుతుంది. ఈ ఆవరణ వ్యవస్థలను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది, పరిసరాలను పరిరక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇవన్నీ నెరవేర్చామో విజ్ఞాన శాస్త్రం పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకున్నామో, మౌలిక భావనను ఆస్వాదించామో, అభిరుచిని పెంపొందించామో, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి, మెదడుకు పదును పెట్టడము, అదేవిధంగా వృత్తి విద్య, ఉన్నత విద్య, మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగినామో, అదేవిధంగా అంతేకాకుండా వాళ్ళకు సంబంధించిన ఆహార అలవాట్లు మెరుగుపడ్డాయో, ఇవన్నీ చేసినప్పుడు మనం ప్రపంచ శాంతిని కోరుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రపంచ శాంతిని పెంపొందించుకోవాలి. ప్రపంచ శాంతి కొరకు మనం కృషి చేయవలసి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం బోధన చేయడం కూడా ప్రపంచ శాంతికి ఒక ఉద్దేశంగా మనం తీసుకోవాలి. ప్రపంచ శాంతిని పెంపొందించే విధంగా విజ్ఞాన శాస్త్రం ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక విజ్ఞాన శాస్త్రంలో మనం పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రంలో ఏముంటుంది? పరిశోధనలు, ప్రయోగాలు ఉంటాయి. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ప్రయోగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశీలనలు, అన్వేషణలు, ప్రయోగాలు, పద్ధతులు, కొలవడము, వర్గీకరణ ఇవన్నీ చేయడం వల్ల మనకు యథార్థాలు, సాధారణీకరణాలు, భావనలు, సంఘటనలు, సిద్ధాంతాలు, నియమాలు, ప్రాకల్పనలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్ర బోధన చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశోధన శక్తిని పెంపొందిస్తాము, ప్రయోగాలు ఏర్పాటు చేసేటువంటి శక్తిని పెంపొందించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రయోగాలు జరుగుతాయో, ఎప్పుడైతే పరిశోధనలు జరుగుతాయో అప్పుడు మనకు శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సమతూకంగా ఉండడం జరుగుతుంది. సాంకేతిక అభివృద్ధికి సరితూగడం జరుగుతుంది.
శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగడం జరుగుతుంది అంటే మన యొక్క విజ్ఞానము మన యొక్క శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగే విధంగా ఉండాలా, అనుకూలించే విధంగా ఉండాలా ఈ పరిశోధనలు అని చెప్పేసి మనకు తెలుసుకోవడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగడం అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఒక సాధారణంగా అయితే ఉద్దేశాలు అడగడం చాలా కష్టం, చాలా రేర్ క్వశ్చన్. కానీ ఈ కింది వాటిలో విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశం కానిదేది అని అడిగినప్పుడు మనం ఇది అడగడానికి ఆవశ్యకత ఉంది కాబట్టి గుర్తించుకునేటువంటి ప్రయత్నము చేయవలసి ఉంటుంది. తర్వాత వినోదము కోసము కూడా మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత నిజ జీవితంలో ఉపయోగము. తర్వాత సంపూర్ణ మూర్తిమత్వం సాధించడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అన్నాము. మరియు విజ్ఞాన శాస్త్ర కృషిని మరియు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మనం ప్రశంసించాలి. విజ్ఞాన శాస్త్ర కృషిని మరియు అభివృద్ధిని మనం ప్రశంసించాల్సి ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర కృషిని విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మనము ప్రశంసించవలసి ఉంటుంది. ఇవి విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలుగా మనం చెప్పుకుంటాం. మొత్తం మనకు 19 ఉద్దేశాలు ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. సాధారణంగా అయితే విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు కానిదేది అయినదేది అని అడిగేది చాలా రేరు. బట్ మనం తెలుసుకోగలిగే విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేయడం ఎందుకొరకు అంటే ఈ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కొరకు. ఈ ఉద్దేశాలు నెరవేర్చాయి అంటే ఆటోమేటిక్గా మనకు విలువలు అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి ఆ విలువలు ఎలా కనిపిస్తాయి? విద్యార్థి ప్రవర్తనలో మార్పు వల్ల జరుగుతుంది, విద్యార్థి మూర్తిమత్వ వికాసంలో మార్పు వల్ల కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్దేశాలు కంపల్సరిగా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనం చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ మన వీడియోలో మనకు విలువల రకాలు ఏంటి, ఆ విలువలకు ఇంపార్టెన్స్ ఏంటి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. ఇటు రండి, ఇటు వచ్చి ఇది ఒకసారి ఇట్లా కెమెరా చేసి ఇది ఉంది కదా